సతీదేవా, నిన్ను దర్శించుకోవడానికి ఎంత దూరం నుంచి వచ్చినా ముడుపులు చెల్లించాల్సిందేనా? స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు జేబులకు చిల్లు. ఎంత జరుగుతున్నా పట్టించుకొని దేవస్థానం అధికారులు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో భక్తులు సత్యదేవునికి మొరపెట్టుకుంటున్నారు. సత్యదేవ, ఏమిటి నీ భక్తులకు ఈ పరిస్థితి? వేరు రాష్ట్రాల నుంచి నీ దర్శన భాగ్యం కోసం వస్తాం, కానీ మాకు మనసారా నిన్ను దర్శనం చేసుకుని నిన్ను స్మరించుకునే భాగ్యం కలగదా అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే భక్తుడు తన కుటుంబ సమేతంగా శుక్రవారం 14/6/2024 తేదీన అన్నవరం శ్రీ వీర వెంకట స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఏమిటి ఈ పరిస్థితి అంటూ ఫిర్యాదు పూర్వకంగా ఫిర్యాదు పుస్తకంలో రాస్తూ కుటుంబ సమేతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కానీ నీ సన్నిధిలో అణువణువున ముడుపులు చెల్లించినదే నీ ఆలయంలో ముందుకు వెళ్లే పరిస్థితి లేదని, స్నానపు గది నుంచి ప్రతి చోట వ్రతాలలో వ్రత పురోహితులకు దానాల పేరిట సమర్పించి అనంతరం శానిటేషన్ సిబ్బందికి కూడా డబ్బులు సమర్పించాల్సి వస్తుంది. వ్రతం అనంతరం శ్రీ స్వామివారి అంతరాలయం దర్శనానికి వెళ్ళగా అక్కడ కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. గుడిలోనే కాకుండా ఉపాలయాల్లో కూడా స్వామివారి దర్శనానికి తాంబూలం సమర్పించుకోవాల్సిందే. ఇది పరిస్థితి కొనసాగితే హిందూ ఆలయాల్లో భక్తులు కొరత ఏర్పడుతుంది. ఖమ్మం నుండి అన్నవరం పూజ కోసం వచ్చామండి. పూజకి టికెట్ తీసుకున్నా ఆల్రెడీ, అది 300 పెట్టి. పూజ అయిపోయినాక పూజారిలో అడిగారు, అది అన్నదానం కోసం అని. ఆల్రెడీ మనం 300 రూపాయలు టికెట్ తీసుకున్నాం కదా, వాళ్ళ శాలరీలు వస్తున్నాయి. సరే అడిగారు, ఇచ్చినాము. చిన్న పిల్లలకి కూడా అది సందా ఇప్పించమంటున్నారు. అది ఓకే. బయటికి అక్కడికి వచ్చే స్లీపర్స్ ఏ సెక్షన్కి వెళ్ళినా కానీ ప్రతి దగ్గర స్లీపర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అడుక్కుంటున్నారు డబ్బులు 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 అంతే. ఇది హిందూ దేవాలయాలంటే మనీ సంపాదించే బిజినెస్ కంపెనీస్ అయిపోయినాయి, కానీ పవిత్ర స్థలం అయిపోలేదు. ఇప్పుడు హిందూ మతం ఎంత నీచంగా అయిపోతుంది ఇండియాలో. అందుకని ఎక్కడ పోయినా, బయటికి పోయినా ఇండియన్స్ గౌరవం లేకుండా పోతుంది. బయట క్రిస్టియన్ మతము, ముస్లిం మతం వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ భక్తులు చేస్తుంటే మన దగ్గరకు వచ్చేసి డబ్బులు లాగేసి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఈ ఇండియా అనేది రోజు రోజుకి ఇన్సెక్యూర్ కంట్రీగా అయిపోతుంది. అది తీసుకున్నాం, అది ఆయన బ్రాహ్మణ ఆయన చదివాడు. గోశాల అది దానానికి సపరేట్ అంట, మళ్ళీ అది అక్కడికి వెళ్ళిన గోత్రానికి సపరేట్ అంట. డబ్బులు ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అంటున్నారు. ఏంది మరి ఇలా అయిపోయింది? మరి బాగా బిజినెస్ అయిపోయింది. హిందూ మతం అంత నీచంగా తయారైపోతుంది రోజు రోజుకి. మరి ఏం చేస్తాం? మేము తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి ఈరోజు స్వామివారి దర్శనానికి వచ్చాము. ఇక్కడ వ్రతం అది చేసుకున్నాము. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాము, స్నానం చేసాము, చేయి చాపారు, ఓ 10 రూపాయలు ఇచ్చాము. వ్రతం చేసుకున్నాం, 300 పెట్టి టికెట్ కొని. అయ్యగారులకి ఇస్తే పుణ్యమా అని వాళ్ళు చెప్తే సరే ఒక 100 రూపాయలు మా తోచింది ఇచ్చాము. అలాగే ఆ స్లీపర్స్ ఊడ్చే కాడ కానీ గర్భాలయంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మాకు స్లీపర్లో ఉంటున్నారు, మాకు ఏదో ఒకటి ఇవ్వండి అని అడుగుతున్నారు. అదిగాక ప్రతి ఒక్క ఉపాలయంలో అయ్యగారులు మీ గోత్రనామం జరుగుతాం రండి అని పక్కన ఒక మనిషిని పెట్టి వచ్చిన భక్తుల్ని పంపిస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత గోత్రనామాలు చదివిన తర్వాత మనం ఏదైనా దక్షిణ అయిపోతే ఒక విధిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఈ వ్యవస్థ ఏమిటో మాకేం అర్థం కావట్లేదు. దీని మీద ఏదైనా సరే దేవస్థానం ఆలయ కమిటీ వారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. జూన్లో సరిపే ఇక్కడ అడుగుతున్న వాళ్ళు కనపడకూడదు. రాజశేఖర్ రెడ్డి